సిరిసిల్ల మున్సిపాలిటీలో మరోసారి బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తంగా 39 వార్డులు ఉంటే 27 వార్డులను కైవసం చేసుకుని ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించింది. అధికార కాంగ్రెస్ 6 స్థానాలకే పరిమితం అవగా బీజేపీ 5 స్థానాలకు పరిమితమైంది. మరోచోట బీజేపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. దీంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలలో అభిప్రాయ భేదాలు ప్రస్ఫుటంగా తేటతెల్లమయ్యాయి. మరోవైపు బీఆర్ఎస్ తన ఉనికిని మరోసారి చాటుకుంది. పోయినసారి చైర్మన్గా గెలుపొందిన జిందం కళా చక్రమణి ఈసారి కూడా చైర్మన్ కావటం ఖాయంగా మారనుంది. ఈరోజు సిరిసిల్ల పురపాలక సంఘంపై బీఆర్ఎస్ జెండా ఎగరడంలో పట్టణ ప్రజలందరూ కూడా ప్రముఖ పాత్ర పోషించి కేసీఆర్ వెంటే కేటీఆర్ వెంటే మేమంతా అనే నినాదంతో ఈరోజు 39 వార్డులకు గాను 27 వార్డులను మాకు విజయం అందించి మా సిరిసిల్ల పురపాలక సంఘంపై గులాబీ జెండాను ఎగరవేసే దాంట్లో పాత్ర వహించినటువంటి సిరిసిల్ల ప్రజలందరికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా మీ అందరి ఆశీస్సులు మా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉండాలని ఆకాంక్షిస్తూ మీ ఆశయాలకు అనుగుణంగా మా నాయకత్వం మా నాయకుడు కేటీ రామారావు గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ మీ అందరికీ సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక సిరిసిల్ల గడ్డనే కేటీ రామారావు అడ్డగా పిలువబడుతుంది. అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీని ఆదరించి విజయ దుగ్ధి మోగించడంలో మాకు సహకరించినందుకు వారందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు.